ఇలా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మరి యొక్క నూతన విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఇది డిసెంబర్ మాసము. ప్రపంచ యావత్తు క్రైస్తవులందరూ మరి క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధపడుతున్న తరుణము. ఆయా ప్రాంతాల్లో దేవుని స్తుతిస్తూ బిడ్డలు అనేకులు మరి క్రిస్మస్ వేడుకలను గంభీరంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, మరి క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలో జన్మించినప్పటి మరి పండుగని అనుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ పండుగను మరి ప్రపంచ దేశాలు, క్రైస్తవ దేశాలన్నీ కూడా క్రిస్మస్ని రంగరంగ వైభవంగా గ్రాండ్ క్రిస్మస్గా జరుపుకుంటున్నాయి. కాబట్టి మరి క్రీస్తుని గుర్చేటువంటి మరి ఈ యొక్క పండుగ మనము ఆచరించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ క్రిస్మస్కు ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తుని గుర్చినటువంటి తెలియని వారు ఉండరు. ఎందుకంటే కన్యమరియ గర్భమందు ఆయన జన్మించి ఉన్నాడు. ఆ పవిత్రతకు ప్రతీకగానే నిలిచినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మాన్ని సర్వమానవాళి పర్వదినంగా జరుపుకుంటున్నారు. ప్రజలందరూ భక్తిభావంతో ఆచరించే పెద్ద పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించింది కాదు. ఇది యావత్ ప్రపంచం మొత్తము మరి ఈ పండుగను ఎంతో సంతోషాలతో జరుపుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మరి క్రైస్తవులకు సంబంధించిన పండుగ మాత్రమే కాదు, ఆయా కులాలకు మతాలకు సంబంధించినది కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందుకే ఆయన జన్మదినాన్ని ప్రపంచ యావత్తు అందరం జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు జన్మ ద్వారా మరి మానవ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క కలవరాన్ని యేసయ్య జన్మించి ఆ కలవరాన్ని కళ్యాణంగా మార్చిన రోజు ఇది. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన రోజు. క్రిస్మస్ అంటే దేవుడు నిత్యత్వం నుండి ఈ భూలోకంలోనికి అడుగిడిన రోజు. అదే శుభ దినము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుకున్నటువంటి రోజు క్రిస్మస్ పండుగ. కాబట్టి మరి దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికను, దాని యొక్క రక్షణ ప్రణాళిక రూపురేఖలను దిద్దుకున్న రోజే ఈ యొక్క క్రిస్మస్ పండుగ అని మనం చెప్పవచ్చును. యేసుక్రీస్తు జీవితం చుట్టూ మరి చరిత్రను పెనవేసుకుని ఉంది. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ చరిత్రను సృష్టించిన వాడు యేసయ్య. చరిత్రకు మరి ముందు కూడా ఆయన జీవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అయితే యేసుక్రీస్తు మరి 2000 సంవత్సరాల క్రితం పుట్టినాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఏమనంటే చూద్దాం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయలోని బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశం బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానము కావు. ఇశ్రాయేలుని ఆ ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని అక్కడ మరి మీకా గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఇక్కడ చూస్తాం. మత్తయి సువార్తలో క్రీస్తు ఎక్కడ పుట్టిండు, రాజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారన్నమాట. యూదయలోనే పుడతాడు, యూదా కుటుంబంలోనే పుడతాడని. అందుకే మరి మీకా గ్రంథంలో 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు, బెత్లెహేమ ఎఫ్రతా, యూదా కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామైనను నీ కొరకు ఇశ్రాయేలును ఏలబోయేటువంటి రాజు నీలో నుండి వచ్చుడని అక్కడ వాళ్ళు ఆ హేరోదు రాజుకు సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు 3 స్థలాల్లో మరి 3 స్థలముల్లో జన్మిస్తాడని మనం లేఖనం ద్వారా మనం తెలుసుకోవచ్చును. యేసుక్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అనే అంశం ద్వారా మనం ఈరోజు నేర్చుకున్న విషయాలు ఏంటంటే, నెంబర్ 1
యేసుక్రీస్తు యూదాలో జన్మిస్తాడు. నెంబర్ 2, బెత్లెహేములో జన్మిస్తాడు. యేసయ్య మరి ఎఫ్రాతాలో జన్మిస్తాడు. కాబట్టి ఈ పై 3 విషయాల గురించి మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. నెంబర్ 1, క్రీస్తు మరి స్తుతిలో పుడతాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు అక్కడ చక్కని మాటలు రాయబడి ఉంది. యూదా బెత్లెహేమ ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన దానవు, ఆయన ఇశ్రాయేలును నీ కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చునని అక్కడ స్పష్టంగా చూస్తున్నాం రాయబడినట్లు. కాబట్టి ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు మరి ప్రధాన యాజకులు మరి ఆ రాజుకు గుర్తు చేసినట్టుగా మనం చూస్తాం. అంటే మత్తయి సువార్తలో ఇంతకుముందు చదివినట్టు 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని? యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఏమాత్రం అల్పమైన దానవు కావు. అయితే ఏమాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వస్తాడంటే అర్థం ఇక్కడ ఎఫ్రతా యూదా బెత్లెహేము అంటే ఇక్కడ మీకాలో చెప్పినట్టు ఏమంటుండంటే బెత్లెహేమా ఎఫ్రతా. బెత్లెహేముకు మరొక పేరు ఏంటంటే ఎఫ్రతా. ఎఫ్రతా అంటే స్వల్పమైనది లేక వినయం కలిగినది అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు మరి వినయ మనసు గల వారిలో జన్మిస్తాడని, లేకపోతే చిన్న గ్రామమైనటువంటి బెత్లెహేము వంటి గ్రామాల్లో ఆయన జన్మిస్తాడని మరి అక్కడ ప్రవక్తలు రాసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి నెంబర్ 1లో మనం చూసినప్పుడు క్రీస్తు స్తుతిలో పుడతాడు అంటున్నాం. స్తుతి అనేది చూసినప్పుడు ఇక్కడ ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం 29వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటుండంటే అక్కడ ఇలా రాయబడింది. ఏమంటుండు? లేయాకు ఒక కుమారుడు పుట్టిండు. ఆయన జన్మించినప్పుడు ఈసారి యెహోవాను స్తుతించదనుకొని అతనికి యూదా అని పేరు పెట్టింది లేయా. లేయా అంటే యాకోబు భార్య. కాబట్టి యూదా అనగా స్తుతి చెల్లించడము, ప్రభువును స్తుతించడం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే స్తుతిలో నుండి యేసుక్రీస్తు వారు మరి ఉద్భవించాడు. అందుకే యూదేలో ఆయన జన్మిస్తాడని రాయబడింది. అనగా దేవుని బిడ్డలారా, నువ్వు స్తుతించే క్రైస్తవునిగా ఉంటే ఆయన నీ స్తుతిలో జన్మిస్తాడు, నీ కుటుంబంలో జన్మిస్తాడు. లేకపోతే నీ యొక్క సంతానం నుండి ప్రభు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి అనగా మరి దేవుని మహిమపరచటం. అందుకే కీర్తనలో దావీదు మహారాజు చక్కని మాట తెలియజేస్తారు. 22వ కీర్తన 3వ వచనంలో చూసినప్పుడు ఇశ్రాయేలును చేయు స్తుతుల మీద నీవు ఆసీనుడవై ఉన్నావు అని అంటాడు. అంటే దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు స్తుతుల పైన ఆసీనుడై ఉన్న దేవుడు. స్తుతులు అంటే దేవునికి ఇష్టం. కాబట్టి ప్రార్థనలను మనం చేసినప్పుడు ఆ ప్రార్థనను రిప్లై కార్డుగా దేవుడు మన దగ్గరకు వెళ్ళి అవి తిరిగి జవాబుతో తిరిగి వస్తాయి. కానీ స్తుతులు దేవునికి మనం స్తుతి చెల్లిస్తే అది దేవుని కంఠహారములుగా ఉండిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ ఇది అంటే స్తుతుల పండుగ. అందుకే ప్రభు యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన జన్మాన్ని గురించి కొంతమంది మరి స్తుతించినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఏమనంటే నెంబర్ 1 మరియా కన్యమరి అయినటువంటి మరి ఆమె యేసుక్రీస్తును స్తుతించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఏమంటుంటే నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది అని ప్రభువును స్తుతించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయంలో 69వ వచనంలో ఇలా రాయబడింది. యాజకుడైన జకర్యా కూడా ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగా కానీ ప్రభువును స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా పరలోకపు దూతలు మరి స్తుతించినట్లు మనం చూస్తాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ ప్రభువును స్తుతించి గణపరిచినట్టుగా మరి అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి లూకా సువార్త 2వ అధ్యాయము అలాగే 38వ వచనంలో కూడా మరి ప్రవక్తి ఉంది. అక్కడ ఆమె కూడా ప్రభువును స్తుతించినట్టుగా మనం చూస్తాం. దేవుని కొనియాడి అని ప్రభువును స్తుతించినట్టుగా మనం చూస్తాం. అలాగే లూకా సువార్త 2:28లో కూడా ప్రవక్త అయినటువంటి మరి సిమెయోను భక్తుడు ప్రభువును స్తుతించినట్టుగా చూస్తాం. ఆనాడు భక్తులు క్రిస్మస్ స్తుతుల పండుగ అని ఆచరిస్తే ఈనాడు క్రైస్తవులు క్రీస్తును స్తుతించడానికి బదులుగా తిని త్రాగి మత్తులై ఆ పండుగలోని పరమార్థిక సత్యాన్ని గ్రహింపక పండుగ పేరుతో
మరి పాపాలకు ఒడిగడుతున్నారు. ఇంట్లో ఇంటిపైన స్టారు, ఇంట్లో బారు అన్నట్లుగా కొంతమంది క్రైస్తవులు దేవుని నామాన్ని మరి ఘనహీనపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు స్తుతులలో ఉద్భవిస్తాడు. యేసుక్రీస్తు స్తుతులలో జన్మించినవాడు. ఆయన యూదయలో జన్మించినట్టుగా మనం చూస్తాం. యూద అనగా స్తుతి. ఇక రెండో విషయంకి వస్తే, క్రీస్తు వాక్యంలో పుడతాడు. వాక్యంలో పుడతాడు. అందుకే దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ క్రీస్తు జన్మించినప్పుడు ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని శాస్త్రులు తెలిపారు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు. బెత్లెహేము మరి యెరూషలేముకు 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇది ప్రాచీనమైనటువంటి పురం. కాబట్టి దావీదు మహారాజు ఏలుబడిలో అది మరి అక్కడ కేంద్ర స్థానంగా ఉన్న కారణంగా దాన్ని మనం అక్కడ అప్పుడు దాన్ని ఆ దావీదు పట్టణం అని కూడా పిలిచినట్టు మనం చూస్తాం. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే మరి అక్కడ చక్కని లేఖనాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి బెత్లెహేము అంటే బెత్లెహేము అంటే మీకా రాసినటువంటి మరి వాక్యం 5వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం మనం. బెత్లెహేమా నువ్వు మరి ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. కాబట్టి దేవుని బిడ్డలారా, బెత్లెహేము అంటే ఇక్కడ రొట్టెల ఇల్లు అని కూడా మనం అర్థం ఇస్తుంది. కాబట్టి రొట్టెల గృహంగా బెత్లెహేము ఉంది. ఎందుకు అని పిలువబడిందంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే మరి జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జన్మించినప్పుడు ఆయన జన్మ ద్వారా బెత్లెహేము పుణ్యభూమిగా రొట్టెల ఇల్లుగా మార్చబడింది. అనగా ఆయన మరి జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు జీవాహారంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ ప్రాంతాన్ని రొట్టెల ఇల్లుగా మనం మరి పిలవడం జరుగుతుంది. తురిస్కులు అనగా మరి వాళ్ళు ఆ ప్రాంతంలో నివసించినప్పుడు దీన్ని మాంసం గృహం కనుక పిలిచేవారు. అంటే బెత్లెహేములో జన్మించిన యేసు స్వామి రక్త మాంసములు ఆయన యందు విశ్వాసించే వారికి అందరికీ అనగా ఆధ్యాత్మిక ఆహారంగా మారినందున ఇందు మరి మా మాంస గృహంగా కూడా ఈ బెత్లెహేమును పిలువబడటం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇంకా మనం చూసినప్పుడు కాన్స్టాంటిన్ చక్రవర్తి అని మరి క్రీస్తు శకము 300 సంవత్సరంలో కాన్స్టాంటిన్ చక్రవర్తి తల్లి అయినటువంటి హెలీనా ఇక్కడ ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని కట్టించినట్టుగా మనం చూస్తాం. అంటే జెరో అనే భక్తుడు ఆ దేవాలయంలో నివసించి బైబిల్ గ్రంథం లాటిన్ భాషలోనికి మరి ట్రాన్స్లేట్ చేసినట్టు అనగా తర్జుమా చేసినట్టు మనం చూస్తాం. దీన్నే మనము వలేట్ అని పిలుస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన విషయం ఏంటంటే బెత్లెహేము ప్రపంచానికి నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతము. అందుకే క్రీస్తు అందరికీ చెందినవాడని మనం ఇక్కడ మనకు మరి విషితమవుతుంది. ఎందుకంటే ఒక ప్రాంతానికో ఒక మరి రాష్ట్రానికో దేశానికో చెందినవాడు కాదు. ప్రపంచంలో నడిబొడ్డున బెత్లెహేము ఉంది కాబట్టి అక్కడ జన్మించాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా మనం మరి గుర్తించుకోవాలి. కాబట్టి క్రీస్తు ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యం ద్వారా ఆయన మరి ఆయన జన్మించాడు. అందుకే ఆయన జన్మించక పూర్వమే మీకా భక్తుడు రాసి ఉన్నాడు. యూదా బెత్లో అక్కడ మీకా భక్తుడు అంటాడు 5వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం ఇంతకుముందు. బెత్లెహేమా ఎఫ్రతా యూదా కుటుంబంలో నీవు స్వల్పమైన దానమైనప్పటికీ ఆ స్వల్పమైన గ్రామం అనగా నీ కొరకు ఇశ్రాయేలును ఏలబోయేటువంటి గొప్ప రాజు నీలో నుండి వస్తాడని అక్కడ రాయబడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, బెత్లెహేము అంటే రొట్టెల గృహము. కాబట్టి క్రీస్తు ఆయన వాక్యం ద్వారా జన్మించాడు. 3వ విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తు వినయములో పుడతాడు. క్రీస్తు వినయములో పుడతాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎఫ్రతా అంటే వినయము అనుకున్నాం. దేవునికి స్తోత్రం. ఎఫ్రతా అంటే వినయము, స్వల్పమైనది, వినయము కలిగినది అనడం. అంటే క్రీస్తు వినయములో పుడతాడు. బెత్లెహేము అతి ప్రాచీనమైన నామము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎఫ్రతా అంటే ఇక్కడ రాహేలు ప్రసవ సమయాన తనకు కలిగినటువంటి కుమారుని బెనోని అని నామకరణం చేసింది. తర్వాత ఆమె మరణించిన తర్వాత ఆమె మరణించినటువంటి స్థలాన్ని ఎఫ్రతా అని రాహేలు అక్కడ పాత పెట్టబడింది. ఎఫ్రతా అనే ప్రాంతంలో రాహేలు మరణించినప్పుడు ఆమెను అక్కడ పాతి పెట్టినట్టు మరి దేవుని లేఖనములు చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె ఇక్కడనే పాతి పెట్టబడింది. అందుకే మీకా ప్రవక్త బెత్లెహేమా ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామైనప్పటికీ నా కొరకు ఇశ్రాయేలును ఏలుబు వాడు నీలో నుండి వచ్చును అని ఆయన మరి ప్రవచించినట్లుగా మీకా గ్రంథంలో నుండి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎఫ్రతా అంటే
స్వల్పమైనది, లేకపోతే అల్పమైనది, లేకపోతే వినయము అనే అర్థాలను ఇస్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కారణంగా బట్టి మనం యేసుక్రీస్తు వినయ మనసు గల వారిలో ఆయన జన్మిస్తాడు. స్వల్పమైన ప్రదేశములో, అంటే చిన్న గ్రామాల్లో జన్మిస్తాడని లేఖనాల్లో రాయబడింది. ఆయన జన్మిస్తాడని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన లూకాసు వార్త 1:47 మనం చూసినప్పుడు అక్కడ మరియమ్మ గారు ఒక చక్కని మాట అంటున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను అని మరియ గానం చేసినట్టు చూస్తాం. అంటే దీనస్థితిలో ఉన్న, అంటే తగ్గించుకున్న వారి హృదయాల్లో దేవుడు జన్మిస్తాడు. నీవు నేను మన కుటుంబాలు ప్రభులో, మరి ప్రభు మన కొరకు జన్మించినాడని సత్యాన్ని తెలిగి తగ్గించు స్వభావం కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నీవు తగ్గింపు స్వభావం, వినయం, విధేయతలకు ప్రాధాన్యత ఇస్తావో నీలో ప్రభు జన్మిస్తాడు, నీ హృదయాన్ని మార్చివేస్తాడు, క్రిస్మస్ దీవెనతో నింపుతాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, లూకాసు వార్త 1:52 కూడా చక్కని మాటలు రాయబడింది. సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించనని దైవవాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తుంది. అనగా ఎక్కడైతే దీన మనసు గలవారు ఉంటారో అక్కడ ఆయన జన్మిస్తాడు. కాబట్టి నీలో ఉన్న గర్వం, అహంకారాన్ని తీసివేసుకొని ప్రభు నీ కొరకు జన్మించాడు, నీ పాపమును క్షమించడానికి ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి పెట్టకూడని భాగ్యంగా ఎంచి కూడా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ దినము. కాబట్టి గర్విష్ఠుల హృదయాల్లో ఆయన మరి జన్మించడు. ఆయన నివసించేది ఎక్కడంటే దీనులైన మనసు గలవారిని, దీన మనసు గలవారి ఎదుట ఆయన నివసిస్తాడు. కారణంగా సాత్వికులు, ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నని మరి ధన్యతల్లో మనం చూస్తాం. అనగా సాత్వికులు అంటే వినయ మనసు కలిగిన వారు, దీన మనసు కలిగిన వారు అని మరి మనం చూస్తాం. అందుకే దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 11:29 కూడా అంటాడు, నేను సాత్వికుడు, దీన మనసు గలవాడును, నా కాడిని ఎత్తుకొని మీరు ఇక్కడ నడవండి. అంటే ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అంటుండు. అంటే ఈ ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు, ఒక దేశానికి చెందినవాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళిని ఆయన మరి పిలుస్తున్నాడు. రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతి కలగనిస్తాను, మీ భారాన్ని నేను తొలగిస్తాను, నా కాడి ఎత్తుకోండి, నా కాడి సులువుగా ఉంటుంది, నాకు భారం మీరు ఎత్తుకునే భారాన్ని నేను మోస్తానని ప్రభువే సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మన భారాన్ని తీసివేసే దేవుడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానానికి అధిపతి. అందుకే ప్రభు ఈ లోకంలో జన్మించాడు, నిన్ను నన్ను రక్షించడానికి, నీకు మోక్ష మార్గాన్ని ఇవ్వడానికి. సమస్తమైన జనులారా రండి అని ప్రపంచంలో ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. కానీ కొంతమంది మాత్రం ఆయన ఆజ్ఞను మరి శిరసా వహిస్తున్నారు. కొంతమంది యేసుక్రీస్తు జన్మించినాడని పండుగను జరుపుకోలేరు. ఎందుకంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తుని వరవేరుగా పోవటమే. మరి యేసుక్రీస్తుని ఎరిగిన ప్రతి క్రైస్తవ సహోదరునికి, ప్రతి ఒక్కరికి ఇది మహా పండుగ, శుభవర్తమానం కలిగినటువంటి పండుగ, ఇది సంతోషకరమైన పండుగ, మన జీవితాలను మార్చే పండుగ, ప్రభు మనకు మరి పరలోక రాజ్యాన్ని మరి సిద్ధపరిచిన పండుగ. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడన్నప్పుడు, క్రీస్తు ఎక్కడ పుడతాడన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే అదే మరి ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు, లేకపోతే ప్రధాన యాజకులు, శాస్త్రులు అడిగిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన మత గ్రంథాలన్నీ తిరిగేసి చూసినప్పుడు మీకా గ్రంథము దానికి సమాధానం దొరికింది. అందుకే బెత్లెహేమా ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలోని స్వల్పమైన దానప్పటికీ నీలో నుండి ఇశ్రాయేలును ఏలుపడి చేసే గొప్ప రాజు ఉద్భవిస్తాడని చెప్పినాడు. అదే క్రిస్మస్ పండుగ. స్వల్ప గ్రామమైనటువంటి క్రీస్తు మరి ఆ బెత్లెహేములో జన్మించాడు. నీవు తగ్గించుకొని వినయ మనసు, దీన మనసు కలిగి జీవిస్తే ప్రభు నీలో జన్మిస్తాడు. క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ క్రీస్తును రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన మీ హృదయాల్లో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన మనసును, నూతన హృదయాన్ని మీకు ఇస్తానికి ఆయన మరి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడిచ్చిన వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని సహకరించండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, అన్నాడు అయ్యా మరి జ్ఞానులు వచ్చి, ప్రభువా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అయా మరి హేరోదు అడిగినప్పుడు, ప్రభువా హేరోదు హృదయంలో కలవరం బయలుదేరింది. అందు నిమిత్తమే హేరోదు కోపంతో ఆగ్రహించి ప్రభువా తన దగ్గర ఉన్నటువంటి అధికారులను, శాస్త్రులను ప్రశ్న వేస్తున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడని. ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రభువా మరి వాళ్ళు తమ గ్రంథాలను విప్పి బెత్లెహేములో జన్మించినట్లుగా మరి మీకా గ్రంథంలోని 5వ అధ్యాయం 2వ వచనాన్ని అక్కడ చదివినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, బెత్లెహేము ఎఫ్రతా అనగా ప్రభువా
మరి వినయ మనసు కలిగిన వారి దగ్గర, తగ్గింపు స్వభావం కలిగిన వారి దగ్గర ప్రభువా మీరు మరి జన్మిస్తారని, బెత్లెహేం అంటే అయా రొట్టెల ఇల్లు అని ప్రభువా మీరు తెలియచేశారు. అయా జీవారమైన మీరు మా కొరకు లోకానికి వచ్చారు, మమ్మల్ని జీవింప చేయడానికి, నశించిపోతున్న మమ్మలను ప్రభువా రక్షించడానికి మీరు వచ్చారు. నీ వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే అయా బెత్లెహేములోనే సమాధానం మరి సిద్ధపరిచినారు. కాబట్టి నాయన మీరు మా హృదయాల్లో, వాక్యం అనే హృదయాల్లో అయా మీరు మమ్మలను మాలో ఉంటే ప్రభువా మాలో జన్మిస్తారని మేము వాక్యం ద్వారా తెలుసుకున్నాం. నా వాక్యాన్ని ప్రభువా నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే నా ప్రభువా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభువా, చిన్నలను, పెద్దలను, వృద్ధులను, స్త్రీలను ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించి ఆశీర్వదించండి. క్రిస్మస్ దీవెనలతో నింపండి నాయన. ఈ వాక్యం ద్వారా బలపరచండి నాయన. ముఖ్యంగా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రభువా అనేకులకు ప్రభువా మరి వాక్యాన్ని తెలియజేయడం కృప చూపించండి. అయా క్రీస్తు ఎక్కడ పుట్టినాడంటే క్రీస్తు యూదయలో పుట్టాడు, క్రీస్తు వాక్యములో పుట్టాడు. వినయ మనసు గల వారి దగ్గర యేసు జన్మిస్తున్న సత్యాన్ని తెలుసుకున్నాం. అలాంటి వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయమని, నీరుగట్టి ప్రభువా సాతాను అంధకార శక్తులు ప్రభువా గమనించకుండా అయా నీరుగట్టి ఫలింపచేయమని నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఇంతవరకు మనం వాక్యాన్ని వీక్షించి ఉన్నాం. ఎవరైతే కొత్తగా మరి మన ఛానల్ చూస్తున్నారో, యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు పొందినటువంటి అనుభవాన్ని, క్రీస్తు ఎక్కడ పుట్టినాడో సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి దాని సమాధానం తెలుసుకున్న మీరు అనేకులకు మరి యొక్క వాక్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు, మేము అందరం కలిసి అనేకులకు ప్రకటించాలి. కాబట్టి మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ మిత్రులకు, మీ చుట్టుపక్కల వారికి, ప్రతి ఒక్కరికి ఈ రక్షణ గూర్చినటువంటి క్రిస్మస్ మరి పండుగను గూర్చినటువంటి గొప్ప మరి వాక్యాన్ని మరి అనేకులకు షేర్ చేసుకెళ్ళి మరి పంచి మీరు దేవుని యొక్క వాక్యాన్ని మరి మరి ప్రకటించే వారిగా ఉండాలని కోరుకుంటూ, దేవుడు చిన్న మాటలను అందరి హృదయాల్లో ఫలింపచేయాలని మరి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట ఆశీర్వదిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.